దావీదును పతాక స్థాయిలో చూపించే దివ్యమైన మాట. పుట్టిన కుమారుడు జబ్బును పడ్డాడు. 7 రోజుల పాటు కటిక ఉపవాసం ఉన్నాడు. వాళ్ళు వచ్చి భోజనం చేయాలి అంటే ఎవ్వరి మాట దావీదు వినలేదు. 7 రోజులు ఏడ్చాడు. 7 రోజుల ప్రార్థన ఫలం ఆ కొడుకు చనిపోయాడు. రాయబడిన మాట, అప్పుడు దావీదు లేచి స్నానము చేసి వేరు వస్త్రములు ధరించి తైలము రాసుకొని యెహోవా మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మ్రొక్కుతూ ఉన్నాడు. కన్న కొడుకు మరణం కళ్ళ ముందు జరిగితే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు చూస్తుంటాడు. ఒరే దావీదా, నీవు నీ భక్తి, నన్ను నువ్వు ప్రేమించే విధానం, ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలా నువ్వు రాగలిగావు? నా సన్నిధికి వచ్చి ఎలా నువ్వు స్తుతించగలుగుతున్నావు? ఎలా నా సన్నిధిలో బలిపీఠం కట్టగలుగుతున్నావు? ఎలా నా సన్నిధిలో నన్ను ఆరాధించగలుగుతున్నావు? ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలా నువ్వు స్తుతించగలుగుతున్నావు? దావీదు ఆరాధన దేవుని మనసును మైమరిపించింది. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఇచ్చినప్పుడు ఎవరైనా దేవుని స్తుతిస్తారండి. ఆ సంక్లిష్ట పరిస్థితిలో ఎవరైనా దేవుని స్తుతిస్తారా? అలా స్తుతించిన వాడే దావీదు. అందుకనే దేవుని మనసు గెలుచుకో